ప్రేజ్ ద లార్డ్, షాሎም, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి రోమన్స్ 2nd చాప్టర్ 6th 7th వర్స్ని క్లెయిమ్ చేద్దాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువానికి నిత్య జీవము నిచ్చును. నేను ఒక చిన్న స్టోరీతో మీకు స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నానండి. ఇక్కడ ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది కదా, మరి ఈ ఫ్యామిలీ బ్లెస్డ్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ గ్రాండ్ ఫాదర్ కనిపిస్తున్నారు కదండి. అయితే ఆయనకి కొంచెం హెల్త్ బాగుండేది కాదు. అయితే ఒకరోజు ఏమైందంటే అందరూ డిన్నర్ టైంకి కూర్చుని భోంచేద్దామని కూర్చున్నారు. అదే టైంకి ఈ గ్రాండ్ ఫాదర్ కూడా మరి వాళ్ళతో పాటు తినాలని ఆశపడి అక్కడ కూర్చోవడం జరుగుతుంది. మరి ఆయన ఫుడ్ తింటున్నప్పుడు ఆయన నోటి నుంచి పక్క నుంచి పడిపోయేదండి. సరిగ్గా తినేవారు కాదు. పెద్దవారు అయిన తర్వాత అందరూ అలానే ఉంటారు కదా. అయితే ఆయన తినే పద్ధతి మరి వాళ్ళ కొడుకుకి కోడలికి నచ్చలేదండి. అయితే వాళ్ళు సొనుక్కుంటున్నారు, చాలా బాధపడే మాటల్లాగా మాట్లాడుతున్నారు. అనవసరంగా ఇప్పుడు తింటున్నాం మనం ఎంతో కలిసి కూర్చుని, తర్వాత అయినా తిన్నా బాగుండు అని డిస్కస్ చేసుకుంటున్నారు. చూడండి, ఒక్క మాటైనా పెద్దవారికి ఎంత బాధగా అనిపిస్తుందో కదా. కానీ పెంచి మరి ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత మరి తల్లిదండ్రుల్ని ముఖం మీద అలా అనేసినప్పుడు ఎవరికైనా బాధే ఉంటుంది. అయితే మరి ఈ గ్రాండ్ ఫాదర్ అంతా వింటున్నారు. ఒక చిరునవ్వుగా అలా స్మైల్ చేసి వదిలేశారండి, అంతే. సెకండ్ టైం డిన్నర్ టైంకి నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, వీళ్ళు తినే టైం కన్నా ముందుగానే మరి ఈ గ్రాండ్ ఫాదర్కి ఒక ప్లేట్లో ఫుడ్ వేసి ఆయన ఉండే రూమ్కి తీసుకొని ఇచ్చేసారండి. మరి ఆయన కోరుకున్నది ఏంటి అంటే అందరితో కలిసి ఉండాలి ప్రేమగా అని. ఫుడ్ గురించి ఆయన కోరుకోలేదండి. కానీ వాళ్ళకి ఈయన ఎలా తింటున్నారో అది నచ్చక ఒంటరి చేసేసి ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టేసి ఇచ్చేసారండి. ఇదంతా గమనించారండి. మరి వీళ్ళ కొడుకుకు పుట్టిన కొడుకు అంటే మనవడు గమనించి కొంచెం కాలం పెద్ద అయిన తర్వాత తనేం చేశాడంటే, మరి ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి వుడ్తో ప్లేట్స్ కొన్నాడండి. కొన్నప్పుడు ఆ ప్లేట్స్ కొని ఇంటి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అడిగారు, ఏంటి నాన్న ప్లేట్స్ ఎందుకు కొన్నావు, ప్లేట్స్ ఆడుకుంటావా ఏంటి, ఈ వుడ్ ప్లేట్స్ని ఎందుకు కొన్నావు అని అడిగితే అప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం సమాధానం చెప్పాడంటే, ఈ ప్లేట్స్ ఎందుకు కొన్నానో తెలుసా, ఆ రోజు తాతయ్య గారికి మీరు ఎలోన్గా ఉంచోబెట్టి మీరు ఫుడ్ పెట్టారు కదా, రేపు మీకు కూడా ఈ స్థితి వచ్చినప్పుడు నేను కూడా మీకు అలా పెట్టాలి కదా అని అంటాడండి. అనిన వెంటనే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి అంటాడు, నాన్న ఇప్పుడు నేను అన్న మాటకి నీకు అంత బాధపడుతున్నావు కదా, మరి నేను ఈ ఏజ్లో ఉన్నప్పుడే నేను ఆ మాట అంటే నీకు అంత బాధ వచ్చిందే, మరి మీ నాన్నగారు మిమ్మల్ని కని పెంచి ఇంతవరకు చేశారే, మరి ఆ రోజు మరి నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నేను చూశాను తాతయ్య గారిని మీరు ఒంటరిగా మరి పక్కకు పెట్టేశారు. ఇప్పుడు ఆయన ఎంత అనారోగ్యంతో ఉన్నారు, మీరు అసలు పట్టించుకుంటున్నారా ఆయన్ని, ఒకవేళ మీరు పుట్టిన తర్వాత మీ తండ్రి అలా పట్టించుకోకపోయి ఉండుంటే మీరు ఇంతవరకు కూడా వచ్చేవారు కాదు కదా నాన్నగారు అని ఆ అబ్బాయి మాటల్లో దేవుని ప్రేమ కనిపించి వాళ్ళందరి దగ్గరకు వచ్చి ఆయన్ని మళ్ళీ టేక్ కేర్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే, మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి కని పెంచి ఇంతవరకు తీసుకొచ్చారు కదండి. మరి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ పేరెంట్స్ని విడిచిపెట్టేస్తున్నారా, సరిగ్గా చూసుకోవట్లేదా, మరి వాళ్ళ ఏదైనా చేస్తుంటే ఆ చేసే పనులకి మీకు చిరాకు వస్తుందా, మరి వాళ్ళు కూడా మీరు పుట్టిన వెంటనే అలా అనుకుని ఉంటే మీరు ఇంతవరకు వచ్చేవారే కాదు కదండి. తల్లిదండ్రులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలని బైబిల్ వాక్యమే చెప్తుంది కదండి. మరి మీరు ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నారు పేరెంట్స్కి, ఉన్నంత కాలంని పేరెంట్స్ వాల్యూని గుర్తించండి. వన్స్ వాళ్ళు కోల్పోయిన తర్వాత మీరు ఎంత తిరిగి ప్రేమని ఇవ్వాలనుకున్నా ఇవ్వలేరండి. మరి నేను క్లెయిమ్ చేసిన వాగ్దానం ఏంటండి, రోమన్స్ 2nd చాప్టర్ 6th వర్స్, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మరి ఇప్పుడు మీరు ఏమైతే చేస్తున్నారో ప్రతి చిన్న పనుల్లో కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తారండి. మీరు తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారా, మీకే ఇంకా బ్లెస్సింగ్స్. ప్రతి ఒక్కరిని బాగా చూసుకోండి. మీకు సాధ్యమైనంత వరకు అందరినీ యేసే ప్రేమతో దగ్గర తీసుకోండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సో డూ గుడ్ టు ఆల్, అండ్ వెన్ యూ హెల్ప్ ఎనీవన్ in your family members or out of the family members, Jesus will feel very happy because he loves you so much. మీరు మంచి చేస్తే మీకు మంచి వస్తుందండి, మంచి విత్తితే మంచి వస్తుంది. సో మీరు డైరీలో రాసుకోండి, ఐ విల్ డూ ద బెస్ట్ థింగ్స్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ విల్ గెట్ బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.